భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ నూతన చట్టంలోని హక్కులు, అంశాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, అంశాలపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండ విఠాల్, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని పేదోళ్ల ఇంట్లో భోజనం చేశారు. కార్యక్రమానికి ఎస్ఐ కొట్టె ప్రవీణ్ కుమార్ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు, ముఖ్యంగా అనేక మంది సీనియర్ మండల రాజకీయ నేతలు కూడా ఇక్కడ ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. అందరికీ, ముఖ్యంగా ఈ రోజున సదస్సుకు హాజరైనటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదైనా ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజల హక్కుల్ని కాపాడే విధంగా ఉండాలి. కానీ ఆనాడు రెవెన్యూ చట్టం తీసుకొస్తూ గత 5 సంవత్సరాల కింద అప్పుడున్నటువంటి ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కొన్ని సమస్యలు ప్రతి చట్టంలో ఉన్నా ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతూ ఆనాడు ఒక ధరణి చట్టం రూపొందించామని చెప్తే మనందరికీ కూడా భూమి యజమానులందరికీ కూడా హక్కులు కాపాడే విధంగా ఉంటాయని అనుకున్నాం. కానీ దురదృష్టం, ఆ ధరణి పోర్టల్ ఇప్పించిన దగ్గర నుంచి లేని సమస్యలు అనేకం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కల్పిస్తూ వచ్చింది. అనేక భూమిదారులు, ఇందాక జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు గట్టు పంచాయతీలు, అన్నదమ్ముల మధ్యన పంచాయతీలు, దేనికైనా ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక రకంగా ఈ భూభారత చట్టం మన రైతులకు మేలు చేసే ఒక పక్కన పెడితే, వాస్తవానికి ఇది అధికారులు కూడా పూర్తి అధికారాలు, పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా కూడా ఈ భూభారత చట్టం ఉంది. ఎందుకంటే గతంలో మనం దరఖాస్తు చేసుకునే వాళ్ళం, కొంతమంది కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది మాది అని మా దగ్గరికి వచ్చేటోళ్ళు 6 నెలల సంవత్సరం నుంచి, కొంతమంది ఆర్డీఓ అనే, కొంతమంది ఎంఆర్ఓ అనేవారు. వాస్తవానికి అధికారులకు ఏ అధికారం కూడా లేకుండా ఆనాడు ఆ ధరణి చట్టంని రూపొందించడం జరిగింది. వారికే తెలియదు ఏ విధంగా పరిష్కరించాలో. ఆనాడు ధరణి చట్టం వచ్చినప్పుడు అనేక విధంగా ఉన్నటువంటి సాదా బైనామాలు మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తే యావత్ రాష్ట్రంలో 10 లక్షల మంది సాదా బైనామాలకు ఆ రోజున అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. కానీ దురదృష్టం 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో, ఎలా పరిష్కారం అవుతుంది. మీరు చాలామంది నాకు కూడా కలుస్తూ ఉంటారు ప్రజావాణిలో కూడా, లేదంటే నా టైమ్స్ బట్టి మీరు వచ్చి కూడా కలవడం జరుగుతుంది. సో అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నా మన ఇప్పుడే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు, తర్వాత మన జేసీ గారు సుదీర్ఘంగా మీకు చెప్పినట్టు కొన్ని ఇష్యూస్కి మనకు అప్పుడు సొల్యూషన్ లేదు. సో దీంట్లో కానీ ఈ భూభారతి చట్టంలో డెఫినెట్లీ ఒక్కొక్క సొల్యూషన్ డెఫినెట్లీ ఉంటే ఒక్కొక్క ఇష్యూస్కి కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, దండి విఠల్ గారికి, తర్వాత నాతో పాటు ఇచ్చేసిన అధికారులు, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఏకంగా నాదే 8 ఎకరాల భూమి 5 సంవత్సరాలు ధరణి వచ్చిన కాడికి వెళ్ళి వేరే వాళ్ళ పేరు మీద పడ్డది. కలెక్టర్ దగ్గరికి 10 సార్లు పోయినాడు, ఆర్డీఓ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఎక్కడ పోయినా కాలేదు. ఇప్పటి వరకు కూడా అట్లనే తిరుగుతుంది. ఈ సమస్యలు అసలు రైతులకు చాలా మందికి ఉన్నాయి. నాకు కూడా ఆఫీసు పోయినప్పుడు అలా కలుగుతాను, కలెక్టర్ దగ్గర పోయినప్పుడు కలుగుతాను. ఇటువంటి బాధలు పోవాలంటే ఆ ధరణి తీసేది. ఇంకా సభకు నమస్కారం మీ అందరికీ. ఇంతకుముందు ధరణి రాకపోతే ఏదైనా తప్పులు ఉంటే 6 నెలలు 3 నెలలు తిరిగి అయ్యేది. ఈ ధరణి వచ్చిన కాడికి ये नया